గైస్ యాపిల్ యూజర్స్కి యాపిల్ ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది. మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది యాపిల్ యూజర్స్కి. మీరు ఏ ఐఫోన్ ఉపయోగిస్తున్నా కానీ మీరు యాపిల్ టీవీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీకు హోమ్ స్క్రీన్లో రకరకాల అప్డేట్స్ కనిపించే అవకాశం ఉంది. ట్రైలర్స్ అవ్వచ్చు, ఆల్రెడీ రన్నింగ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి కూడా కనిపించే అవకాశం ఉంది. వీటిలో ఒక్క దాని కింద మాత్రం ఈ విధంగా F1 ద మూవీ హ్యాప్టిక్ ట్రైలర్ అని ఉంటుంది. మీలో చాలామందికి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ గురించి తెలిసే ఉంటుంది. ఈవెన్ మన కీబోర్డ్ పైన ABC ఇలాంటి కీస్ ట్యాప్ చేసినప్పుడు కూడా కొంత వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఈ ఫీడ్బ్యాక్ని ఇప్పుడు మూవీస్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో అక్కడ ఉన్న సీన్స్ని బట్టి మనకి వైబ్రేషన్ వస్తుంది. అయితే దీన్ని ఏ విధంగానూ కూడా మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్తో పోల్చొద్దు. అంత సీన్ అయితే ఇక్కడ లేదు. సో గుంపులో గోవిందం కాకుండా మీరు కొంచెం ట్రై చేసి ఓకే కాదా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే సింపుల్గా మూవీ ట్రైలర్ దగ్గర ట్యాప్ చేయండి. మూవీ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ ట్రైలర్కి వచ్చేసరికి మొత్తం ట్రైలర్ అంతా కూడా మీకు ఈ ఫీడ్బ్యాక్ అనేది రాదు. నేను స్క్రీన్ అయితే బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా వాల్యూమ్ కూడా తగ్గించడం జరిగింది. ఇంజన్ రెవ్ని బట్టి మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే ఇంజన్ ఎక్కువ వైబ్రేట్ అయితే ఎక్కువ ఫోన్ మనకు వైబ్రేట్ అవుతుంది, తక్కువ అయితే తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ యాక్సలరేట్ అవుతుందో దానికి తగ్గట్టు కూడా మనకి ఫీడ్బ్యాక్ అనేది వస్తుందన్నమాట. సో మీరు వర్టికల్గా చూస్తున్నా హారిజెంటల్గా చూస్తున్నా కానీ మీకు ఈ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నప్పుడు అయితే మనకు ఒక్క హ్యాండ్కే ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి అది మనం వర్టికల్గా పట్టుకున్నా హారిజెంటల్గా పట్టుకున్నా పెద్దగా మనకి తేడా కనిపించడం లేదు. బట్ ఎప్పుడైతే మీరు 2 హ్యాండ్స్ ప్లేస్ చేస్తారో ఈ విధంగా హారిజెంటల్గా పట్టుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ అంతా ఒక సైడ్ నుంచే వస్తుంది, ఒక సైడ్ ఎలాంటి ఫీడ్బ్యాక్ రావడం లేదు. అప్పుడు కొంచెం అది ఆక్వర్డ్గా అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కానీ ఇది ట్రై చేద్దాం అంటే ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే ఈ ఒక్క ట్రైలర్కే ఇది వర్క్ అవుతున్నట్టుంది. అప్కమింగ్ ట్రైలర్స్లో కూడా ఇలాంటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. బట్ మూవీ అంతా మీరు ఫోన్లో చూసేటప్పుడు ఈ విధంగా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఆన్ చేసి ఉన్నట్టయితే మొత్తం బ్యాటరీ అంతా కూడా తొందరగానే డ్రైన్ అయిపోయే అవకాశం ఉంది. ఎనీవే చిన్న ప్రయత్నం అయితే చేసింది యాపిల్. పూర్తిగా బాగా లేదని చెప్పలేం, ఓకే బాగానే ఉంది. అలా అని మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేయడానికి అయితే కుదరదు. ఈ అప్డేట్ నిన్నే రావడం జరిగింది. సో మీరు ఎవరైనా ట్రై చేశారా, ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు.